జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్. కవితగారి నాయకత్వం వర్ధిల్లాలి, కవితగారి నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు. కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై కవితక్క, జై తెలంగాణ. ఈ నెల 31వ తేదీన నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి కలెక్టర్ గ్రౌండ్ లోపల చాలా పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పాంచజన్య సభను తెలంగాణ రక్షణ సేన నిర్వహించుకుంటూ ఉన్నది. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా కవితక్క గారు నిజామాబాద్కు వస్తున్న సందర్భం లోపల చాలా పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభను చేయాలని చెప్పి టిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా కృతనిశ్చయంతో పనిచేస్తా ఉన్నారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 12 సంవత్సరాల లోపల ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ లక్ష్యాలు నెరవేరలేదని చెప్పి తెలంగాణ ప్రజలకు అందాల్సినటువంటి కనీస అవసరాలైనటువంటి విద్య కానీ, వైద్యం కానీ, అదేవిధంగా ఆహార భద్రత కానీ, దాంతో పాటుగా సామాజిక న్యాయం కానీ లాంటి లక్ష్యాలైనటువంటి పాంచజన్య మూల సిద్ధాంతాలు ఏవైతే పార్టీ తీసుకున్నదో వాటన్నింటినీ ఇంకా ప్రజలకు చేరువ చేయాలని చెప్పి కవితక్క గారు ఈ యొక్క పాంచజన్య సభను ఏర్పాటు చేయడం, తెలంగాణ లోపల నిజామాబాద్ మొదలు మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఈ యొక్క సభలు మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ రోజు అధికార విపక్షాలు మాట్లాడలేని సందర్భం లోపల తెలంగాణ రక్షణ సేన తెలంగాణ రక్షణ కోసం, తెలంగాణ ప్రజల రక్షణ కోసం ఇవాళ గొంతెత్తి కవితక్క గారు పోరుబాట పట్టిండు. ఒక ఆడబిడ్డ ఇవాళ కవితక్క మొత్తం రాష్ట్రానికి ఆడబిడ్డ అయితే ఒక నిజామాబాద్ జిల్లాకు మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ ప్రజలకు కోడలు వంటి వారు. మా ఇంటి ఆడబిడ్డ ఇవాళ పార్టీ పెట్టి ముందుకు కదులుతా ఉంటే వారికి మద్దతుగా నిలవాల్సిందిగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరినీ కోరుతూ ఈ జిల్లాలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రక్షణ సేన ఈ యొక్క పార్టీ ఏర్పాటుకు, ఈ సభ ఏర్పాటుకు విజయవంతం కావడానికి చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తా ఉన్నారు. అట్లానే ఇవాళ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం లోపల ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాం. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నాయకులు శేఖర్ రాజు అన్న కానీ, నిఖిల్ కానీ, మిగతా అన్నలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసినారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా అన్నలందరినీ, అక్కలందరినీ కూడా కోరుతా ఉన్నాం. జై కవితక్క, జై కవితక్క. టిఆర్ఎస్ పార్టీ జిందాబాద్, జిందాబాద్. ఈ రోజు పాంచజన్య సంకల్పన సభకు విచ్చేసినటువంటి మా జానకంపేట ప్రజలందరూ కవితక్కకు మేము సైతం ఉంటామని మద్దతు తెలుపుతూ వీరికి గాంధీ చౌక్ వచ్చేసినందరికీ ఆ జానకం ప్రజలకు మా తరపున, మా కవితక్క తరపున, నవీనాచారి తరపున, మా ప్రవీణ్ తరపున, మా పార్టీ తరపున అందరికీ శుభాభివందనములు. మరియు ఈ 31 నాడు కవితక్క తలపెట్టినటువంటి సంకల్పన సభకు జానకంపేట నుంచి మేము ఒక 200 మంది తరలించడానికి సిద్ధంగా ఉన్నాము. ఏదైతే కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో మరిచిండ్రో మరియు దానికోసమే కవితక్క నడుము బిగించారు. మరియు ఎక్కడైతే అనగారినటువంటి పబ్లిక్ ఉన్నారో మరియు ప్రజలు ఉన్నారో వాళ్లకు ఈ చేరువ స్థాయిలో సంక్షేమ పథకాలు కొన్ని అందలేదు. డబుల్ బెడ్రూమ్లు అయితేనేమి, ఇంకా వేరే అయితేనేమి, దానికోసము కవితక్క గారు నడుము బిగించి నేనున్నానని వారికి భరోసా ఇస్తూ, ఇక ఎవరైతే భూమి లేని పేదలకు ఎకరం పొలం చొప్పున ఇస్తానంటూ మేనిఫెస్టోలో పెట్టింది. మనం ఎక్కడ దెబ్బతింటున్నాము భారతదేశంలో అంటే మనము ఈ స్కీములన్నీ వేరు. కవితక్క గారు పెట్టిన పాంచజన్యంలో ఉచిత వైద్యం, రైతులకు అండదండగా ఉంటారని చెప్పడం ఇది చాలా విలువైనటువంటివి. దీనికి ఆలోచించి మనమందరం గమనించి మనం కవితక్క సైతము వెంట ఉంటే, కవితక్క ముందుకు తీసుకెళ్తే ఇవన్నీ కూడా మనము భారతదేశ రాష్ట్రాలలో తెలంగాణకి ముందుంటామని తెలియజేస్తున్నాను. జై కవితక్క. ఈ నెల 31 తారీఖున తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన పాంచజన్య సభ ఏదైతుందో
నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి కవితక్క గారు రావడం జరుగుతుంది. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారి కవితక్క గారు జిల్లాకు రావడం జరుగుతుంది. అలాగే కవితక్క గారు ఏదైతే ఏర్పాటు చేస్తున్న పాంచజన్య సభ ఇట్టి అవి ప్రజలకు కావాల్సినటువంటి విద్యా వైద్యం ఏదైతే ఉందో రైతులకు కానీ అందరికి ఏదైతే ఉందో అవన్నీ చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి కవితక్క దగ్గర. కావున ఇప్పుడు ఇవాళ జానకంపేటలో పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ గ్రామం నుంచి కానీ మిగతా మండలం నుంచి కానీ పెద్ద ఎత్తున ప్రజలు రావాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని ఈ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం.